పరం శాంతి. అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, ఆత్మలో ప్రతిదీ రికార్డింగ్ అయి ఉంటుంది. ఆత్మ ఎప్పుడు రచించబడినదో అప్పటి నుండి ఎంతకాలం దాని అస్తిత్వం ఉంటుందో అంతవరకు దానిలో మెమరీ ఉంటుంది. సరేనా? ఆ ఆత్మ పంచతత్వాల్లో చిక్కుకుపోకపోతే దాని మెమరీ దానిలోనే ఉంటుంది. ఒకవేళ పంచతత్వాల్లో చిక్కుకుంటే ఇక్కడ నియమం అనేది కూడా వర్తిస్తూ ఉంటుంది. మరి అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చి పారిపోతారు, ఎవరు? ఏలియన్స్. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా ఉంటుంది. ఇదంతా మృత్యులోకం కదా, ఎక్కువసేపు ఉంటే మళ్ళీ చిక్కుకుపోతారు. ఒకవేళ ఇక్కడే ఉండిపోవాల్సి చిక్కుకుపోతే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఈరోజు కూడా చూడండి, సాధువులు మహాత్ములు సంసారిక ఇళ్లల్లో చాలా తక్కువగా వెళ్తూ ఉంటారు. సంసారికులు ఇళ్లల్లో కూర్చొని భోజనం కూడా చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడటం కూడా తక్కువే. కారణం ఏంటి అంటే వాళ్ళు ఏ ఇంట్లో ఏ వాతావరణంలో ఉంటారో అది మాయతో తయారైంది. అందుకే కోరిక, కామన, వాసన అన్నీ వాళ్ళ ఆలోచనల ఓరాలో ఇంటి లోపలే ఉంటూ ఉంటాయి. సాధు మహాత్ములు వస్తే ఆ తరంగాలు వాళ్ళని కూడా పట్టుకుంటాయి. అందుకే చాలామంది సాధువులు మహాత్ములు ఒంటరిగా ఉంటారు, గుప్తంగా ఉంటారు. జనాల ఇళ్లకు వెళ్ళరు, బంధువుల ఇళ్ళకి వెళ్ళరు, వాళ్ళ వస్తువులకు వాళ్ళందరికీ దూరంగా కూడా ఉంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే సాధారణ మనిషి అన్నిటితో పీడితుడై ఉంటాడు. అందుకే వాళ్ళు తమను తాము కాపాడుకోవాలి కూడా. కష్టపడి జ్ఞానం పొందాం కదా, ఈ మాయా జనాలతో ఎక్కువగా కూర్చొని మాట్లాడితే వాళ్ళ ప్రభావం అందరి మీద పడుతుంది. దాంట్లో పెద్ద విషయం ఏమీ లేదనుకుంటారు. కానీ జీవుడు అంటే ఏమిటి? ఒక దేహం, దాంట్లో ఆత్మ ఉంటుంది. జీవితాన్ని ఎవరు ఇస్తారు? ఆత్మే కదా. మరి ప్రతి ఆత్మ జీవన దాతయే కదా. శాస్త్రాల్లో ఏమి రాశారు అంటే ప్రాణమే ప్రజాపతి, జీవన దాత. అయితే ఇక్కడ ఏం ప్రశ్న వస్తుంది అంటే రూప పరివర్తన, షిఫ్ట్ చేంజింగ్ అన్నమాట. ఏలియన్స్ ఏం చేయగలరు అంటే షేపుని మార్చుకోగలరు, ఆత్మ నిర్ణయం చేసుకోగలదు. తాను అంతరిక్షంలో కాలంలో ఉన్నానని ఒప్పుకోవచ్చు, తానే ఒక వస్తువు అని ఒప్పుకోవచ్చు, లేదా తాను స్వయంగా లేదా ఇతర ఆత్మలు సృష్టించిన ఏదైనా భ్రమరూపమని చెప్పుకోవచ్చు. అంటే స్పేస్ షిఫ్టింగ్ ఏదైనా ఇవ్వగలరా అంటే ఒకప్పుడు ఒక సీరియల్ వచ్చేది కదా, నక్క మనిషిగా మారేది, రాత్రి 12 గంటలకి గోళ్ళు వచ్చేవి అని. ఈ భూమి మీద కానీ పైన కానీ ఏదైనా రూపం ధరించి షేపు షిఫ్టింగ్ చేయగలరు. మనిషి, జంతువు ఏది కావాలంటే అది ఇవ్వగలరు. దీని అర్థం ఆత్మ ఏ రూపమైనా తీసుకోగలదు అని, ఏ దేహమైనా ధరించగలదు అని, ఏ వస్తువైనా తయారు చేయగలదు, ఇవ్వగలదు అని శాస్త్రాల్లో చెప్పారు. మాయా అవతార సిద్ధాంతం వస్తుంది అని, రెప్టిలియన్స్ కూడా ఇలాగే అవుతారు అని. సరేనా? మాయకు ప్రకృతిగా తెలుసుకోండి, మాయకు స్వామిగా మహేశ్వరుడుగా ఉన్నారని తెలుసుకోండి. విష్ణు ఏ రూపాలు తీసుకున్నాడు? మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, జంతువుల రూపాలు తీసుకున్నాడు కదా. హనుమంతుడు కూడా తను తాను ఏ రూపంలో అయినా సరే మార్చుకోగలిగేవాడు. ఇవన్నీ కూడా షేప్ షిఫ్టింగ్ అన్నమాట. అంటే ఆత్మ రికార్డింగ్ మిషను. ఆత్మ సృజన అయిన దగ్గర నుండి అన్ని మెమరీలు ఆత్మలోనే స్టోరేజ్ అయి ఉంటూ ఉంటాయి. పంచతత్వాల్లో చిక్కుకుంటే ఇక ఇక్కడ నియమాలు ఏ ఆత్మకైనా వర్తిస్తాయి. రాముడైనా, దేవుడైనా, జీవుడైనా, ఇక పరమాత్మ అయినా, కృష్ణుడైనా సరే. అందుకే వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు కదా. అందుకనే ఆ మెమరీ అంతా ఆత్మలోనే ఉంటుంది. మరి సాధు మహాత్ములు ఎందుకు దూరంగా ఉంటారో ఇప్పటికీ మీకు అర్థమైంది కదా. మృతిలోక వాతావరణం, మాయ, కోరిక, కామన, వాసన, ఈ తరంగాలన్నీ కూడా జ్ఞానిని కూడా ఇరికించే విధంగా చేస్తాయి. అందుకే వాళ్ళు ఒంటరిగా గుప్తంగా ఉంటారు. కష్టపడి వాళ్ళు సాధన చేస్తున్నారు. సాధన విలువ వాళ్ళకు తెలుసు. సాధనను డిశ్చార్జ్ చేసుకోకూడదు. వాళ్ళ ఆత్మలో పవర్ పొందితే అది మళ్ళా పోగొట్టుకోకూడదు. కొత్త ఖాతాలు తయారు చేసుకోకూడదు. ఉన్నవి పోగొట్టుకోవటానికి, పరమాత్మ సన్నిధానానికి చేరటానికి, పరమాత్మలో లీనమవ్వటానికి, మోక్షం పొందటానికి సాధు మహాత్ములు జ్ఞానార్జన, యోగము, సాధన ఎంతో చేశారు. అవి కాపాడుకోవాలి కదా. అందుకే వాళ్ళు ఒంటరిగానే ఉంటూ ఉంటారు. ఇక జీవుడు అంటారా, ఆత్మాదేహం, జీవదాత ఆత్మే. ఉపనిషత్తులు కూడా అదే చెప్పాయి.
చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. షేప్ షిఫ్టింగ్ శక్తి ఆత్మస్థలం, కాలం, వస్తువు ఏ రూపమైన ఒప్పుకొని ధరించగలదా అని. ఇదే మాయా అవతార్ సిద్ధాంతం కూడా. విష్ణువు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, హనుమాన్ ఏ రూపమైన రెప్టిలియన్స్ అంటే క్షీరదాల రూపంలో, పక్షుల రూపంలో, జంతువుల రూపంలో ఇలా మార్చుకున్నాడు కదా అని. ఇక్కడ ఏంటి అంటే మనం అందరికీ తెలుసుకోవాల్సింది ఆత్మ స్వతంత్రము, సర్వశక్తివంతమైనది. పంచతత్వాల మాయలో చిక్కితే మెమరీ కప్పబడుతూ ఉంది. జ్ఞాని మాయావి తరంగాలకు దూరంగా ఉండాలి. షేప్ షిఫ్టింగ్ అనేది ఆత్మ సహజ గుణం. దీన్నే మనం అవతారం అని కూడా అంటాము అంటున్నారు అనంతభాయ్. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.